పోలీసోళ్ళు చేయాల్సిన పని చేస్తలేరు. పోలీసోళ్ళు ఇవాళ ఏం పని చేస్తున్నారా అంటే ఏ మండలంలో ఏ ఊర్లో ఏ టీఆర్ఎస్ పిల్లగాడు ఏం పోస్ట్ పెడుతున్నాడు మనకి ఫోన్ చేసి ఎట్లా బెదిరియాలి, ఏ సెక్షన్ల కింద కేసులు పెట్టాలి, ఎట్లా బెదిరించి గొంతు నొక్కాలి, ఇదే పనిలో ఉండరు. నాకు తెలుసు ఎంత నికృష్టంగా తయారైంది ఈ రాష్ట్రంలో పోలీస్ అంటే. మొన్న మా తమ్ముడు గెల్లు శ్రీనివాసు అదేవిధంగా తమ్ముడితోని కొంతమంది విద్యార్థి సోదరులు మరి నా మీద ఎవడో అడ్డంగా గిట్లనే ఈ స్లాటర్ హౌస్ ఓడు అడ్డంగా ఇష్టం ఉన్నట్టు పెడితే నేను ఎక్కడో ఉన్న వేరే దేశంలో నాకు తెలియని కూడా తెలియదు. ఆడ ఏం పెట్టిండే నేను చూడడం కూడా చూడలే, చూసి నెత్తి కూడా ఖరాబ్ చేసుకోలే. వీళ్ళు చూసిండ్రు, ఆవేశపడ్డరు, పోయి కొద్దిగా నిరసన చెప్పింది. నిరసన చెప్తే వీళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టాలి అర్జెంటుగా అని చెప్పి కోషిష్ చేసింది. సరే మన టీఆర్ఎస్ లీగల్ సెల్ ఉన్నది, బ్రహ్మాండంగా పనిచేస్తున్నది, ఏ ఒక్కలను కూడా జైల్లోకి పోనీయకుండా ఆ రోజు మొత్తం అందరినీ కూడా కాపాడే ప్రయత్నం బలంగా చేసింది. అయితే ఎంత ఘోరం అంటే సరే గెల్లుసీని జైలుకు పోలేదు, ఒక 4 తమ్ముళ్ళు జైలుకు పోయినరు, వాళ్ళు పాపం కొంత ఇబ్బంది పడ్డారు 15-16 రోజులు, కానీ వాళ్ళని కూడా మన లీగల్ సెల్లే బయటికి తెచ్చింది. ఎంత ఘోరంగా ఉన్నది తెలంగాణలో పోలీస్ వ్యవస్థ అంటే. గెల్లు శ్రీనివాస్ ఇక్కడ అరెస్ట్ అయి పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. ఆయన ఇంటికి పోలీసు వాళ్ళు పోతారు. ఆయన భార్య శ్వేత, ఆ అమ్మాయి ఇంట్లో ఉంటే ఆ అమ్మాయిని పోయి ఫోన్ ఇవ్వండి నేను సెర్చ్ చేస్తున్నామన్నారు. ఆ అమ్మాయి కూడా చదువుకున్న అమ్మాయి కాబట్టి నిలదీసింది. ఏ సెక్షన్ కింద అడుగుతున్నావు ఫోను, ఎందుకు ఇవ్వాలి ఫోను, నేను ఇయ్యపో అన్నారు. ఇయ్యపో అంటే ఆ అమ్మాయి మీద కేసు పెట్టి 3 రోజులు తిప్పుతా ఉన్నారు. ఏం కేసు పెట్టింది ఎరికేనా? శ్వేత మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టింది. అటెంప్ట్ టు మర్డర్. ఫోన్ ఇయ్య అంటే ఇంట్లో ఉన్న అమ్మాయి, ఆమె రోడ్డు మీదకి రాలే, ఎవరిని ఏమి అనలే, ఎవరిని కొట్టలే, చెంప మీదకి వెళ్ళి కొట్టలే, కనీసం గీరని కూడా గిరలే. అటెంప్ట్ టు మర్డర్ కేసు. నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర డీజీపీని, ఈ రాష్ట్ర హోంమంత్రిని, మెడకాయ మీద తలకాయ ఉండే పని చేస్తుండ్రా, మెదడుల బుర్ర ఉందా, అన్నం తింటుర్రా గడ్డి తింటుర్రా అని అడుగుతున్నా ఈ రాష్ట్ర పోలీసులు. ఏం ఎట్లా పెడతారండి నాకు అర్థం కాదు. ఒక ఆడకూతురు మీద, ఇంట్లో ఉండే ఆడకూతురు మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు పెడతారా? మీకు అసలు మెదడు ఉందా అని అడుగుతున్నా ఈ రాష్ట్ర పోలీసులకు. చదువుకున్నారా? ఇష్టం ఉన్నట్టు రేవంత్ రెడ్డి బానిసల్లాగా, కట్టు బానిసల్లాగా ప్రవర్తిస్తారా? అట్లాగే ఒక తమ్ముడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాడు, నల్లబాలు అనే పేరుతో, శశిధర్ గౌడ్ ఆ పిల్లగాడి పేరు. ఆ పిల్లగాడు ఒక పోస్టుకు రీట్వీట్ కొట్టిండు. 20 రోజులు జైలు పంపించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. నేను రాహుల్ గాంధీని అడుగుతున్నా, ఏ త్వరలో దాగున్నావో రాహుల్ గాంధీ ఆలోచించుకో. బయటనేమో దేశమంతా రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నాడు, మొహబ్బత్ కి దుకాన్ అని. నేను అడుగుతున్నా రాహుల్ గాంధీ గారు, ఇదేనా నీ మొహబ్బత్ కి దుకాన్? ఇంట్లో ఉన్న ఆడబిడ్డ మీద అటెంప్ట్ మర్డర్ పెట్టడమేనా మొహబ్బత్ కి దుకాన్? ఒక రీట్వీట్ కొడితే ఒక పిల్లగాడి మీద కేసు పెట్టి 20 రోజులు జైలుకు పంపడమేనా మొహబ్బత్ కి దుకాన్? దమ్ము లేదా? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పే సత్తా లేదా నీ ముఖ్యమంత్రికి, నీ మంత్రివర్గానికి? ముంగటికొచ్చి చర్చకు కూర్చునే దమ్ము లేదా? అసెంబ్లీలో మేము సంధిస్తున్న ప్రశ్నలకు జవాబు చెప్పే సత్తా లేదా? భయమైతుందా? మా జగదీష్ రెడ్డి గారిని అసెంబ్లీ నుండి మాట్లాడి గట్టిగా దబాయిస్తున్నాడని చెప్పి సస్పెండ్ చేసిండ్రు మొత్తం సెషన్ మొత్తం. ఇదేనా నీ మొహబ్బత్ కి దుకాణం? నేను అడుగుతా ఉన్నా. దయచేసి మిమ్మల్ని నేను ఒకటే కొడతా ఉన్నా, ఎక్కువ టైం ఏం లేదు. అనుకుంటే 3 ఏళ్ళు, కానీ ఆఖరి సంవత్సరం మొత్తం ఎలక్షనే ఉంటుంది. అంటే నికరంగా మిగిలింది 2 ఏళ్ళు. వీళ్ళ ఆట అంతా ఇంకా 2 ఏళ్ళు. ఎవడెవడైతే పోలీసోడు అధికారి కొత్తకి ఎగురుతుండో వాళ్ళకి నేను ఒక్కటే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. మీరు ఇవాళ రేవంత్ రెడ్డికి కట్టు బానిసల్లాగా ఎవరైతే వ్యవహరిస్తున్నారో ఆ అధికారులకు మాత్రమే నేను చెప్తా ఉన్నా, ఒక్కొక్కడి పేరు రాసి పెట్టుకోండి. తప్పకుండా 3 ఏళ్ల తర్వాత ఎవరేమన్నా వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే. ముమ్మాటికి అన్ని లెక్కలు సెటిల్ చేసే బాధ్యత మాది, మిత్తితో సహా ఇచ్చే బాధ్యత కూడా మాది. మీరు అనుమానం పెట్టుకోవద్దు. దయచేసి నేను మిమ్మల్ని ఒకటే కొడతా ఉన్నా, ప్రజాస్వామ్యంలో మనం ప్రశ్నించడం బంద్ చేస్తే, ప్రజాస్వామ్యంలో మనం మాట్లాడడం బంద్ చేస్తే బాగుండు అని అధికార పక్షం అనుకుంటుంది. వాళ్ళ అరాచకాలను, వాళ్ళ కుంభకోణాలను బయట పెడితే అధికార పక్షం గడగడలాడుతుంది. మూసీలో 1.5 కోట్ల కుంభకోణం బయట పెడితే రేవంత్ రెడ్డికి లాగు దడిసిపోయింది, భయమైంది. వామ్మో మా మీద పడ్డరని చెప్పి తెల్లారే మా మీద ఉల్టా కేసులు, ఫార్ములా ఈ కేసు, కాళేశ్వరం కమిషను, విద్యుత్ మీద కమిషను, ఇదొక డ్రామా. కానీ మూసి ఆగిందా లేదా? 1.5 కోట్ల కుంభకోణాన్ని మన పార్టీ బయట పెట్టినాకనే, ప్రశ్నించినాకనే ఇలా ఆగే పరిస్థితి వచ్చింది. అట్లాగే లగచర్లలో
ఆయన అల్లుడు ఫార్మా కంపెనీ పెడతానంటే కొడంగల్లో అల్లుడు గారి కోసం మరి అక్కడ ఉండే గిరిజన